ఫిబ్రవరి 16వ తారీఖు నాడు జరిగే సమ్మె ర్యాలీలను అన్ని కార్మిక సంఘాలు, కిసాన్ రైతు సంఘాలు, ఇలా ఉద్యోగ సంఘాలు అన్ని కలిసి జయప్రదం చేసి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా కార్మికులకు, రైతు సంఘాలకు, రైతు కార్మిక సంఘాలకు ప్రతి ఒక్క ఇలా చూసుకున్నట్టుంటే 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్కటి కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారి ఇలా ఉద్యోగ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఇలా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం. ప్రధానంగా చూసుకుంటే ఇలా రామ మందిరం పేరుతో ఇలా కార్మిక సంఘాలను, ప్రజలను మోసపూరితమైన పరిస్థితులలో ఇలా ఈ ఇంటింటికి ఇలా ప్రచారం చేసి ఇలా అక్కడ రాముని కళ్యాణం జరగక ముందుకే తాల్వాలు వంచిన పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఇలా ఎంపీ ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం ప్రచారం మీద బయలుదేరినటువంటి ఇలా ఇంటింటి ప్రచారం బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రధానంగా వేలాది నౌకర్లు, కోట్ల నౌకర్లు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క నౌకరు ఇవ్వకపోగా ఇలా కార్మికుల యొక్క చట్టాలను ఎత్తివేస్తూ 44 చట్టాలను ఎత్తివేస్తూ కార్మికుల యొక్క పొట్టలు కొట్టే విధానం ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారు వ్యవస్థ ఇలా రేపు భవిష్యత్ తరానికి ఎలక్షన్లకు ఉపయోగపడుతుందని ఇలా ప్రైవేటీకరణ చేసుకుంటూ ఇలా సొమ్ము చేసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం. ప్రధానంగా ఇలా ఉద్యోగాలు ఇవ్వకపోగా కార్మిక చట్టాలు ఎత్తివేస్తూ ప్రతి ఒక్కటి సింగరేణి గాని, రైల్వేల సంస్థ గాని, ఇలా ఎల్ఐసి గాని, ఈ బ్యాంకు ఎంప్లాయీస్ గాని ప్రతి ఒక్కటి ఇలా ప్రైవేటీకరణ చేసుకుని సొమ్ము చేసుకుంటున్న బీజేపీ ప్రభుత్వంకు నిరసనగా ఇలా రైతుల ఒక రైతు సంఘాలను కూడా ఇలా ప్రైవేటీకరణ ఇలా వాళ్ళకి ఇచ్చిన నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల పొట్టలు పెట్టిన విధానం ఇలా ప్రధానంగా ప్రతి ఒక్కటి చూసుకున్నట్టుంటే ఇలా హౌలింగ్ ఇచ్చిన తీరు బీజేపీ ప్రభుత్వం ఏమైనా సామాన్యమైన మానవులకు గాని, నిరుపేద కుటుంబాలకు గాని భరోసాలేని ప్రభుత్వంలో ఇలా దానికి నిరసనగా ప్రతి కార్మిక సంఘాలు కూడా బంధు పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని అందరూ కార్మికులు, ప్రజలు జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.